కొల్లేరు చిక్కుముడులను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులు నిర్వహిస్తున్న క్రమంలో కొల్లేరులో 14,000 ఎకరాల ప్రైవేటు భూములు, 7,000 ఎకరాల అసైన్డ్ భూములను సర్వే నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ ఇందుకు సంబంధించిన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధి ఆధారపడి ఉందని నివేదికలో మహేష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొల్లేరుకు సంబంధించి మనం అడిగేది ఏంటంటే 14,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్లు, అలాగే 7,000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్లు ఏ ఉన్నాయో కొల్లేరు దాంట్లో అవి ఇప్పుడు మనకి యాజ్ పర్ కోర్టు ప్రకారం దాన్ని కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఆ మెజర్మెంట్స్ ఇంక్లూడ్ చేయకూడదు, ఇంక్లూడ్ చేయకుండా చేయమని చెప్పి మినిస్టర్ గారిని అడగడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది. అలాగే మినిస్టర్ గారికి కూడా మళ్ళీ ఏమంటున్నామంటే మేము మళ్ళీ రీపిటిషన్ వేస్తాము. ఈ 19వ తారీఖు రీపిటిషన్ వేస్తాం. ఆ రీపిటిషన్ కూడా మేము వేసే రీపిటిషన్ కూడా మీరు కూడా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ ఆ రీపిటిషన్ మాకు టైం వచ్చేట్లు కూడా మీరు కూడా చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా వాళ్ళని అడగడం జరిగింది. అలాగే కొల్లేరుకు సంబంధించి కొట్టేసేది ఏది ఉందో ఆ కొట్టేసేది దాని గురించి కూడా క్లియర్ గా అక్కడ పార్లమెంట్ లో మనం పెట్టిన లెటర్ లో క్లియర్ గా చెప్పాం. ఈ డిస్ట్రాక్షన్ ఆపమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా మళ్ళీ పార్లమెంట్ లో కూడా మన 377 పేపర్ సబ్మిషన్ లో కూడా పెట్టాం.